హాయ్ అండి. మీలో ఎంతమందికి రాగితోప అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టమనమాట. ఎందుకంటే హెల్త్‌కి గూడా చాలా మంచిది కాబట్టి నేను మంత్లీ 4 టైమ్స్ అయినా తింటాను. ఆడవాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ రాగితోప చేసుకొని తింటే చాలా త్వరగా తగ్గుతాయండి. నాకు పెద్దగా చేయడం రాదు కానీ మా అత్త దగ్గరైతే చూసి నేర్చుకున్నాననమాట. 1 కప్పు చోడిపిండికి ముప్పావు కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి. తర్వాత కడాయి పెట్టుకొని అంచనాగా వాటర్ అయితే వేసేసాననమాట. ఇవి ఒక 2 కప్స్ వాటర్ అయితే ఉంటాయి. తర్వాత బెల్లం వేసుకొని దీంట్లోని చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఇది బాగా మరిగిన తర్వాత చోడిపిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు పప్పు గుత్తితో కలుపుకుంటే ఉండలు లేకుండా వస్తాయండి. ఇక్కడ మా అత్త పప్పు గుత్తితో కలుపుతూ ఉంటే నేను ఆయిల్ అయితే వేస్తున్నానండి. మా వాళ్ళకి నెయ్యి నచ్చదు కాబట్టి ఇక్కడ నేను ఆయిల్ అయితే వేస్తున్నాననమాట. మళ్ళీ ఆయిల్ ఎక్కువ వేశారండి అనేసి కామెంట్స్ అయితే చేయకండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల కడాయి నుంచి సెపరేట్ అవుతుందండి. చూసారు కదా! కడాయికి అంటుకోకుండా వస్తుందనమాట. దీంట్లోనే కొంచెం వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. బాయ్ బాయ్.